గంగంపల్లి గ్రామ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి. మనం ఇందాక ఢిల్లీ నుండి అంటే ఐక్యరాజ్య సమితి నుండి ఢిల్లీకి ఆదేశాలు, ఢిల్లీ నుండి గ్రామాలకి అంటే గంగంపల్లికి ఢిల్లీ టు గల్లీ ఆదేశాలు ఎట్లా వస్తున్నాయో మనం చూడవచ్చు. ఏదైతే మనం ఇందాక ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ఉపాధి హామీ అంతర్జాతీయ ఉగ్రవాదుల రాక్షస కోరికను తీర్చుకోవటం కోసమే అని చూడవచ్చు. ఎలా మనము గ్రామాల యొక్క ఆర్థిక ఉపాధి హామీ అని చెప్పి మరి గ్రామాల మీద అంత చవితి ప్రేమ ఉంటే మరి పత్తి 20 సంవత్సరాల కిందట పత్తి ధర 3,000 ఉంటే ఇప్పుడు 5,000, అప్పుడు కూలి 30 రూపాయలు ఉంటే ఇప్పుడు 400, 500 వరకు చేరుకోవడం మనం గమనించవచ్చు. మరి పత్తి ధర కావచ్చు, తర్వాత మిరప ధర కావచ్చు, అన్ని రకాల పంటల ధరలు మాత్రం పెరగలేదు. కానీ ఉద్యోగస్తుల జీతాలు మాత్రం 3,000 ఉన్న జీతభత్యాలు నేడు 60,000, 1,00,000 రూపాయలకు చేరుకోవడం జరిగింది. మరి అంత వ్యవసాయం మీద అంత ప్రేమ ఉంటే పంట ఉత్పత్తుల ధరలు స్థిరీకరించి తగిన గిట్టుబాటు ధర కల్పించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రామ ఉపాధి హామీ పథకం చెప్పి గ్రామాలకి ఇటు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఆ వచ్చిన సొమ్మును ఉపాధి హామీ పేరు చెప్పి అందులో సగం వీళ్ళు నొక్కేసి మిగిలిన సొమ్ము మనతో గోతులు తవ్వి అక్కడున్న చెట్లు చేమలను నాశనం చేయించి తర్వాత అక్కడున్న ఖనిజ సంపదను దోచుకుపోవటకు ఈ కుట్ర అని ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. మరి ఉపాధి హామీ పథకాన్ని ఎన్నో పనులు అంటే మొక్కలు నాటే పని కల్పించవచ్చు. పశుపక్షాదులకు వాటి రక్షణకు కావలసిన విధానాలు రూపొందించి ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు. కొట్టుకుపోతున్న మట్టిని తిరిగి పంట పొలాల్లో నింపే ఉపాధి కల్పనలు చూపించవచ్చు. ఇంకా గ్రామ స్థాయిలో చేతి వృత్తుల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు. వాటిల్లో కొన్ని పచ్చళ్ళు తయారు చేయడం కావచ్చు. తర్వాత ఎన్నో చేతి వృత్తులు చెప్పుకుంటే లక్షల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి మనము గ్రామ స్థాయిలో గ్రామం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి విత్తన సంరక్షణ అన్నది చేపట్టి విత్తన సంరక్షణ ఆలయాలను రూపొందించి దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు. మరి విత్తనాలు ఉదాహరణకి లక్షల్లో ఉన్న ఒట్లు ఏవైతే మనం రోజు నిత్యం తీసుకుంటున్న ఒట్లు, బియ్యం ఏవైతే ఉన్నవి ఎన్నో రకాలు లక్షల్లో ఉన్నవి ఇప్పుడు 300లకు పడిపోవడం జరిగింది. అంటే ఒక విత్తనాన్నే ప్రభుత్వం కాపాడలేని దయనీయ స్థితిలో ఈ సమాజం నేడు ఉండటం గమనించవచ్చు. అంటే ఒక విత్తనాన్ని కాపాడదు. ఇటువంటి ఉన్మాద డాకు రాజ్యాంగం అని ఎందుకు సంబోధిస్తున్నానంటే ఈ దుష్టులు పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్లుగా వీడు రక్షించడు, ఎవడిని రక్షించనివ్వడు. వీళ్ళు మన సంస్కృతి మూలాధారమైన మనుస్మృతిని తగలబెట్టడం, తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత ఎంతోమంది బ్రాహ్మణులను ఊచకోత పోయడం కూడా జరిగింది. అలాగే గుడులలో ప్రతిష్ఠించబడినటువంటి దేవీ దేవతలను, ఆత్మలింగాలను బ్రిటిష్ వాళ్ళు తరలించుకుపోవడం జరిగింది. ఇంకా
తెలియని ఖనిజ సంపద ఎంతనో దోచుకొని పోవడమే కాకుండా ఇంకా ఎక్కడైనా త్వరల్లో మిగిలి ఉన్న ఆ ఖాళీ సంపదను కూడా నేటికి కూడా దోచుకోపోవడం కూడా మనం గమనించవచ్చు. వాటినే గుప్త నిధులు అంటారు. వాటిని కూడా ఈ దుష్టులు నేటికి కూడా దోచుకొని పోయే దురాచారాలను పెంచి పోషించడం ఈ ప్రభుత్వం మనం కళ్ళెదురుగా చూడవచ్చు. ఈ విధంగా గ్రామ స్థాయిలో ఎన్నో ఉపాధులు వాటన్నింటినీ తుదముట్టించి ఇప్పుడు రావణ కాష్ట అనే రావణ బ్రహ్మ అసురుని ద్వారా రూపొందించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని ఐఏఎస్ చట్టాలు, ఐపీఎస్ శాసనాలు అనేవి ద్వారపాలకులుగా ఉండి ఆ ఇద్దరు దురాచారులైన దుర్మార్గులైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ రాక్షసులు